మనసు అలసిపోయినప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, హృదయం ప్రశాంతత కోసం వెతుకుతున్నప్పుడు అల్లాహ్ యొక్క పవిత్ర వాక్యాలు మనసుకు నూరును ఇస్తాయి. ఇప్పుడు వినండి. సూరహ్ యాసీన్ యొక్క హృదయాన్ని తాకే అందమైన తిలావత్. తెలుగు అనువాదంతో. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. యాసీన్ యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్ వివేకంతో నిండి ఉన్న ఖురాన్ సాక్షిగా. ఇన్నక లమినల్ ముర్సలీన్ ఓ ముహమ్మద్, నిశ్చయంగా నీవు సందేశహరులలో ఒకడవు. అలా సిరాతిన్ ముస్తకీమ్ నీవు రుజుమార్గంపై ఉన్నావు. తన్జీలల్ అజీజిర్ రహీమ్ ఇది ఈ ఖురాన్ సర్వశక్తిమంతుడు అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది. లితుందిర కౌమన్ మా ఉందిర ఆబాኡహుం ఫహుం గాఫిలూన్ ఏ జాతి వారి తండ్రి తాతలైతే హెచ్చరిక చేయబడక నిర్లక్ష్యులై ఉన్నారో వారిని హెచ్చరించటానికి. లఖద్ హక్కల్ కౌలు అలా అక్సరిహిం ఫహుం లా యుమినూన్ వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు. ఇన్నా జఅల్నా ఫీ అఅనాఖిహిం అగ్లాలన్ ఫహియ ఇలల్ అజ్కాని ఫహుం ముక్మహూన్ నిశ్చయంగా మేము వారి మెడలలో పట్టాలు వేశాము, అవి వారి గడ్డాల వరకు ఉన్నాయి, కావున వారి తలలు నిక్కి ఉన్నాయి. وجعلنا من بين أيديهم سدا ومن خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون మరియు మేము వారి ముందు ఒక అడ్డు తెరను మరియు వారి వెనుక ఒక అడ్డు తెరను నిలబెట్టాము, మరియు మేము వారిని కప్పివేశాము, అందువల్ల వారు ఏమీ చూడలేరు. وسواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون మరియు నీవు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా వారికి సమానమే, వారు విశ్వసించరు. إنما تنذر من اتبع الذكر وخشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم నిశ్చయంగా ఎవడైతే హితబోధను అనుసరిస్తూ అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం స్వర్గం లభిస్తుందనే శుభవార్తను అందజేయి. إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين నిశ్చయంగా మేము మృతులను సజీవులుగా చేస్తాము, మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసిపెడుతున్నాము, మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడుతున్నాము. واضرب لهم مثلا أصحاب القرية إذ جاءها المرسلون వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించు. إذ أرسلنا إليهم اثنين فكذبوهما فعززنا بثالث فقالوا إنا إليكم مرسلون మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరిని అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరిచాము. అప్పుడు వారు వారితో, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులం అని అన్నారు. قالوا ما أنتم إلا بشر مثلنا وما أنزل الرحمن من شيء إن أنتم إلا تكذبون దానికి ఆ నగరవాసులు ఇలా అన్నారు, మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ సందేశాన్ని అవతరింపజేయలేదు, మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు. قالوا ربنا يعلم إنا إليكم لمرسلون
ఆ ప్రవక్తలు అన్నారు, మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము. وما علينا إلا البلاغ المبين మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే. قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم. ఆ నగరవాసులు అన్నారు, నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము, మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది. قالوا طائركم معكم أئن ذكرتم بل أنتم قوم مسرفون. ఆ ప్రవక్తలు అన్నారు, మీ అపశకునం మీ వెంటనే ఉంది. మీకు చేసే హితబోధను మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా? అది కాదు, అసలు మీరు మితిమీరిపోయిన ప్రజలు. وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين. ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, ఈ సందేశహరులను అనుసరించండి. اتبعوا من لا يسألكم أجرا وهم مهتدون. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని కోరని వారిని, ఈ సందేశహరులను అనుసరించండి, వారు సన్మార్గంలో ఉన్నారు. وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون. మరియు నన్ను సృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదు? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు. أأتخذ من دونه آلهة إن يردني الرحمن بضر لا تغن عني شفاعتهم شيئا ولا ينقذون. ఏమి, ఆయనను వదిలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలుచుకుంటే వారి సిఫారసు నాకు ఏమాత్రం ఉపయోగపడదు మరియు వారు నన్ను కాపాడనూ లేరు. إني إذا لفي ضلال مبين. అలా చేస్తే నిశ్చయంగా నేను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వాడిని అవుతాను. إني آمنت بربكم فاسمعون. నిశ్చయంగా నేను మీ ప్రభువును విశ్వసిస్తున్నాను, కావున మీరు నా మాట వినండి. قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون. అతనిని వారు చంపిన తరువాత అతనితో ఇలా అనబడింది, నీవు స్వర్గంలో ప్రవేశించు. అతడు ఇలా అన్నాడు, అయ్యో, నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది. بما غفر لي ربي وجعلني من المكرمين. నా ప్రభువు నన్ను క్షమించాడు మరియు నన్ను గౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడు అనేది. وما أنزلنا على قومه من بعده من جند من السماء وما كنا منزلين. మరియు ఆ తరువాత అతని జాతి వారి మీదకు మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్ని పంపలేదు. అసలు మాకు సైన్యాన్ని పంపే అవసరమే ఉండదు. إن كانت إلا صيحة واحدة فإذا هم خامدون. అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే, అంతే, వారంతా ఒకేసారి అంతం చేయబడ్డారు. يا حسرة على العباد ما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. ఆ దాసుల గతి ఎంత శోచనీయమైనది. వారి వద్దకు ఏ సందేశహరుడు వచ్చినా వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండలేదు. ألم يروا كم أهلكنا قبلهم من القرون أنهم إليهم لا يرجعون. ఏమి, వారు చూడలేదా, వారికి తెలియదా, వారికి ముందు మేము ఎన్నో తరాలను నాశనం చేశామని? నిశ్చయంగా వారు, వారి పూర్వీకులు ఎన్నటికీ వారి వద్దకు తిరిగి రాలేదు. وَإِن كُلٌّ لَّمَّا جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ.
కాని వారందరినీ కలిపి ఒకేసారి మా ముందు హాజరుపరచడం జరుగుతుంది. وآية لهم الأرض الميتة أحييناها وأخرجنا منها حبا فمنه يأكلون. మరియు వారి కొరకు సూచనగా జీవం లేని ఈ భూమియే ఉంది. మేము దీనికి ప్రాణం పోసి దీని నుండి ధాన్యం తీస్తాము, దాన్ని వారు తింటారు. وجعلنا فيها جنات من نخيل وأعناب وفجرنا فيها من العيون. మేము దీనిలో ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలను పెంచాము మరియు వాటిలో ఊటలను ప్రవహింపజేశాము. ليأكلوا من ثمره وما عملته أيديهم أفلا يشكرون. వారు దీని ఫలాలను తినటానికి మరియు ఇదంతా వారి చేతులు చేసింది కాదు, అయినా వారు కృతజ్ఞతలు తెలుపరా? سبحان الذي خلق الأزواج كلها مما تنبت الأرض ومن أنفسهم ومما لا يعلمون. భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో, మానవులలో, ఇంకా వారికి తెలియని వాటిలోనూ ఆడమగా జతలను సృష్టించిన ఆయన అల్లాహ్ లోపాలకు అతీతుడు. وآية لهم الليل نسلخ منه النهار فإذا هم مظلمون. మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి, మేము దానిపై నుండి పగటిని వెలుగును తొలగించినప్పుడు వారిని చీకటి ఆవరించుకుంటుంది. والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم. మరియు సూర్యుడు తన నిర్ణీత పరిధిలో నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని సర్వజ్ఞుని నియమావళి. والقمر قدرناه منازل حتى عاد كالعرجون القديم. మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జురపు మట్ట వలె అయిపోతాడు. لا الشمس ينبغي لها أن تدرك القمر ولا الليل سابق النهار وكل في فلك يسبحون. చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు, మరియు రాత్రి పగటిని అధిగమించజాలదు, మరియు అవన్నీ తమ తమ కక్షలలో సంచరిస్తూ ఉంటాయి. وآية لهم أنا حملنا ذريتهم في الفلك المشحون. వారికి మరొక సూచన ఏమిటంటే, నిశ్చయంగా మేము వారి సంతతిని నూహ్ యొక్క నిండు నావలోనికి ఎక్కించాము. وخلقنا لهم من مثله ما يركبون. మరియు మేము వారు ఎక్కి ప్రయాణం చేయటానికి ఇటువంటి వాటిని ఎన్నో సృష్టించాము. وإن نشأ نغرقهم فلا صريخ لهم ولا هم ينقذون. మరియు మేము కోరినట్లయితే వారిని ముంచి వేసేవారము, అప్పుడు వారి కేకలు వినేవాడెవడూ ఉండడు మరియు వారు రక్షింపబడనూ లేరు. إلا رحمة منا ومتاعا إلى حين. మేము కరుణిస్తే తప్ప మరియు మేము కొంతకాలం వరకు వారికి వ్యవధినిస్తే తప్ప. وإذا قيل لهم اتقوا ما بين أيديكم وما خلفكم لعلكم ترحمون. మరియు వారితో, మీరు మీ ముందున్న దానికి ఇహలోక శిక్షకు మరియు మీ వెనుక రానున్న దానికి పరలోక శిక్షకు భీతిపరులై ఉండండి, బహుశా మీరు కరుణింపబడవచ్చు అని అన్నప్పుడు వారు లక్ష్యం చేయటం లేదు. وما تأتيهم من آية من آيات ربهم إلا كانوا عنها معرضين. మరియు వారి ప్రభువు సూచనలలో నుండి వారి వద్దకు ఏ సూచన వచ్చినా వారు దాని నుండి ముఖం త్రిప్పుకోకుండా ఉండలేదు. وإذا قيل لهم أنفقوا مما رزقكم الله قال الذين كفروا للذين آمنوا أنطعم من لو يشاء الله أطعمه إن أنتم إلا في ضلال مبين. మరియు వారితో,
అల్లాహ్ మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేయండి అని అన్నప్పుడు సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు, ఏమీ? అల్లాహ్ కోరితే తానే తినిపించగల వారికి మేము తినిపించాలా? మీరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ వారు ఇంకా ఇలా అంటారు, మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం, పునరుద్ధానం ఎప్పుడు పూర్తి కానున్నది? مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్ద ధ్వని కొరకే, మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే అది వారిని చిక్కించుకుంటుంది. فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَى أَهْلِهِمْ يَرْجِعُونَ వారు ఏ విధమైన వీలునామా కూడా వ్రాయలేరు మరియు తమ కుటుంబం వారి వద్దకు కూడా తిరిగిపోలేరు. وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَى رَبِّهِمْ يَنسِلُونَ మరియు మరొకసారి బాకా ఊదబడినప్పుడు వారంతా గోరీల నుండి లేచి తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు. قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ వారంటారు, అయ్యో, మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు? వారితో అనబడుతుంది, ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం, మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు. إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే అయి ఉంటుంది. వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు. فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరగదు, మరియు మీ కర్మలకు తగినది తప్ప మరే ప్రతిఫలమివ్వబడదు. إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ నిశ్చయంగా ఆ రోజు స్వర్గవాసులు సుఖసంతోషాలలో నిమగ్నులై ఉంటారు. هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ వారు మరియు వారి సహవాసులు అజ్వాజ్ చల్లని నీడలలో ఆనడు ఆసనాల మీద హాయిగా కూర్చుని ఉంటారు. لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ అందులో వారికి ఫలాలు మరియు వారు కోరేవన్నీ ఉంటాయి. سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ మీకు శాంతి కలుగుగాక, సలాం అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి. وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ ఇంకా ఇలా అనబడుతుంది, ఓ అపరాధులారా, ఈనాడు మీరు వేరైపోండి. أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَلَّا تَعْبُدُوا الشَّيْطَانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ఓ ఆదం సంతతివారలారా, శైతానును ఆరాధించకండి అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు. وَأَنِ اعْبُدُونِي هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ మరియు మీరు నన్నే ఆరాధించండి, ఇదే యుమార్గమని. وَلَقَدْ أَضَلَّ مِنكُمْ جِبِلًّا كَثِيرًا أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ మరియు వాస్తవానికి వాడు శైతాన్ మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ మీకు తెలివి లేకపోయిందా? هَٰذِهِ جَهَنَّمُ الَّتِي كُنتُمْ تُوعَدُونَ మీకు వాగ్దానం చేయబడిన ఆ నరకం ఇదే. اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నందుకు ఈ రోజు దీనిలో ప్రవేశించండి, కాలండి. الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُم بِمَا كَانُوا يَكْسِبُونَ
ఆ రోజు మేము వారి నోళ్ల మీద ముద్ర వేస్తాము. మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి. ولو نشاء لطمسنا على أعينهم فاستبقوا الصراط فأنى يبصرون. మరియు మేము కోరినట్లయితే వారి దృష్టిని నిర్మూలించే వారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడేవారు, కాని వారు ఎలా చూడగలిగేవారు? ولو نشاء لمسخناهم على مكانتهم فما استطاعوا مضيا ولا يرجعون. మరియు మేము కోరినట్లయితే వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచేవారం, అప్పుడు వారు ముందుకు పోలేరు మరియు వెనుకకు మరలలేరు. ومن نعمره ننكسه في الخلق أفلا يعقلون. మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో అతని శారీరక రూపాన్ని మార్చుతాము. ఏమి వారు ఇది కూడా గ్రహించలేరా? وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين. మరియు మేము అతనికి ముహమ్మద్కు కవిత్వం నేర్పలేదు, మరియు అది అతనికి శోభించదు కూడా. ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం ఖురాన్ మాత్రమే. لينذر من كان حيا ويحق القول على الكافرين. బ్రతికి ఉన్న ప్రతివానికి హెచ్చరిక చేయటానికి మరియు సత్యతిరస్కారుల ఎడల మా ఆదేశాన్ని నిరూపించటానికి. أولم يروا أنا خلقنا لهم مما عملت أيدينا أنعاما فهم لها مالكون. ఏమీ వారికి తెలియదా? నిశ్చయంగా మేము వారికి వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి తరువాత వాటిపై వారికి యాజమాన్యం ఇచ్చామని. وذللناها لهم فمنها ركوبهم ومنها يأكلون. మరియు వాటిని వారికి స్వాధీనపరిచాము. కావున వాటిలో కొన్నిటిపై వారు స్వారీ చేస్తారు, మరికొన్నిటిని వాటి మాంసాన్ని వారు తింటారు. وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ أَفَلَا يَشْكُرُونَ. మరియు వాటిలో వారికి ఎన్నో ప్రయోజనాలు మరియు పానీయాలు, పాలు ఉన్నాయి. అయినా వారెందుకు కృతజ్ఞతలు చూపరు? وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنصَرُونَ. మరియు వారు అల్లాహ్ను వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు, బహుశా వారి వలన తమకు సహాయం దొరుకుతుందేమోననే ఆశతో. لا يستطيعون نصرهم وهم لهم جند محضرون. వారు ఆ దైవాలు తమకెలాంటి సహాయ చేయలేరు. అయినా వీరు సత్యతిరస్కారులు, వారి ఆ దైవాల కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు. فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون. కావున ఓ ముహమ్మద్, వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి మాకు వారు దాచేవి మరియు వెలిబుచ్చేవి అన్నీ బాగా తెలుసు. أولم ير الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين. ఏమి మానవుడు ఎరుగడా? నిశ్చయంగా మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని. అయినా అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు. وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم. మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు, కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు? قل يحييها الذي أنشأها أول مرة وهو بكل خلق عليم. ఇలా అను, మొదట వాటిని పుట్టించిన ఆయనే మళ్లీ వాటిని బ్రతికిస్తాడు, మరియు ఆయనకు ప్రతిదానిని సృష్టించే జ్ఞానముంది. الذي جعل لكم من الشجر الأخضر نارا فإذا أنتم منه توقدون. ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు,
తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు. أوليس الذي خلق السماوات والأرض بقادر على أن يخلق مثلهم بلى وهو الخلاق العليم. ఏమి ఆకాశాలను మరియు భూమిని సృష్టించగలవాడు వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు? ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు. إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون. నిశ్చయంగా ఆయన విధానమేమిటంటే ఆయన ఏదైనా చేయదలచుకున్నప్పుడు దానితో అయిపో అని అంటాడు, అంతే, అది అయిపోతుంది. فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون. ఎందుకంటే సర్వలోపాలకు అతీతుడైన ఆయన అల్లాహ్ చేతిలో ప్రతిదానికి సంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు. ఈ మధురమైన పారాయణం మరియు స్పష్టమైన తెలుగు అనువాదం మీ మనస్సుకు ప్రశాంతతను చేకూర్చినట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో సుభానల్లాహ్ అని తప్పకుండా రాయండి. మీ ఒక్క చిన్న కామెంట్ ఈ పవిత్రమైన సందేశాన్ని మరికొంతమందికి చేరేలా చేస్తుంది.